వాళ్ళందరికీ అభినందనలు తెలియజేద్దాం. ప్లీజ్ అందరికి సపోర్ట్ సపోర్ట్లతో వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం. అందరికి శాంకన్న కూడా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండు, వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మండలి నుంచి వచ్చిన నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, లాల్ సింగ్ తాండకి చాలామంది అమ్మలు వచ్చిండ్రు, వాళ్లకు మా క్రమంలో మీ జిల్లా వేళలతో వెంబడి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి వికారాబాద్ నియోజకవర్గంలో 137 గ్రామ పంచాయతీలు ఉంటే కాంగ్రెస్ బలపరిచిన 105 మంది సర్పంచులు గెలవడం చాలా పెద్దగా ఉంది. రాష్ట్రంలోనే నేను అనుకుంటా ఇంత పెద్ద సంఖ్యలో గెలవడం ఇది మనకు మంచి పరిణామం ఉంది. మరి 8 మంది 9 మంది రేబల్స్ కూడా గెలిచిండ్రు. అది వాళ్ళ ఊర్లలో ఊరు నాయకత్వము మండల నాయకత్వము తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు. కానీ నేను మిగతా నాయకులు చాలామంది వచ్చిండ్రు, వికారాబాద్లో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 21కి 19 గెలిచినాము, ఇక 2 ఉన్నాయి. ఆ 2 కూడా రాజుగారి నాయకత్వంలో ఒకటి, ఆ 2 కూడా రాణికి తయారున్నారు. నేను ఒక్కటి మీకు దృష్టికి తీసుకొని వస్తా, రేబల్స్ను మాత్రం తీసుకుందాము. టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళని కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీలో తీసుకునే అవసరం లేదు. మరి అదేవిధంగా మీరందరూ 2 సంవత్సరాల కింద నన్ను ఓటేసి ఎమ్మెల్యే చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను స్పీకర్ చేయడము నాకు అదృష్టము, మీకు అదృష్టం. ఎందుకంటే ఆయన కొడంగల్ నియోజకవర్గంలో ఎంతైతే అభివృద్ధి నడుస్తున్నదో దానికి సరిసమానంగా, అంటే కొంత తక్కువైనా పర్వాలేదు కానీ అన్నిట్లోపట వికారాబాద్ నియోజకవర్గంలో కూడా ఒక కన్నేసి చూస్తూ బడ్జెట్ ఇస్తున్నందుకు అన్ని విధాలా మన పనులు చాలా వేగంగా 10 ఏళ్ళ నుంచి జరగని అభివృద్ధి నడుస్తున్నది. 10 ఏళ్ళ నుంచి ఇంతకుముందున్న ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం ప్రతి మాట నిలబెట్టుకుంటూ ముంగలిపోతున్న సందర్భం మీ అందరికీ తెలిసిందే. మరి ఆ విధంగా నేను కూడా ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసి ఉండేటట్లు ఇక నా మిగతా జీవితం ఏదైతున్నదో అది వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో మీ లోపల ఒకనిగా ఉండాలనే కోరిక నాకు ఉన్నది. ఆ విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ, కొత్తగా గెలిచిన మహిళా సర్పంచ్ మహిళా వార్డు మెంబర్లు ఉన్నారు, వారికి కూడా నా సూచన ఒకటే, ఈ 5 ఏళ్ళకు ఒకసారి ఇది ఎన్నికలు జరుగుతాయి. మరి మీరు మీ సంసారాలు విడిచిపెట్టి పిల్లలను విడిచిపెట్టి తిరగవలసిన అవసరం అయితే లేదు. మీరు ఎట్లయితే చేసుకుంటా ఉన్నారో అదే విధంగా చేసుకుంటూ ఈ పని కూడా చేసుకుని ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. మరి వార్డు మెంబర్లు అంతా యూత్ ఉన్నారు, ఇక వార్డు మెంబర్లు అయిపోయినామని కొత్త అలవాట్లకు పోకుండా పాత అలవాట్లు ఏమున్నాయో ఆ అలవాట్లకే కట్టుబడి ఉండండి. నాయకులు ఎవరైతున్నారో ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి ఇప్పటికీ మీరు మద్దతుగా ఉండాలి. అన్ని విధాల రాజశేఖర రెడ్డి చెప్పినట్లు అన్ని విధాల వాళ్ళకి సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.